ఓకే. హాయ్ శేషు. బీవైసీలో అన్ని హాయ్ సార్. అన్ని 20 శ్లోకాలు వచ్చేసినాయా భక్తి యోగంలో? ఎస్ సార్. ఓకే, ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను. నమస్కారం అందరికి. నా పేరు శేషసాయి చంద్ర. నేను 6వ తరగతి చదువుతున్నాను ఏ స్కూల్? గౌతమ్ మోడల్ స్కూల్లో. ఉమ్, మా అమ్మగారి పేరు ఉమ్, పసుపులేటి సంతోష, మాతృదేవో భవ. మా తండ్రి గారి పేరు పసుపులేటి నాగవేంద్ర కుమార్, పితృదేవో భవ. మా శ్లోక గురువు గారి పేరు వీరేంద్ర, ఆచార్య దేవో భవ. ఉమ్. ఓం వెరీ శ్రీ గుడ్. కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తి యోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ శ్రీ శ్రీ మయి అండి. శ్రీ శ్రీ భగవాన్. భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. मय्येव मन आदत्स्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि మత్కర్మ పరమో భవ. मत्कर्म परमो भव. మదర్థమపి मदर्थमपि కర్మాణి. कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अतैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. ఉమ్, श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः ఉమ్, त्यागात् शान्तिरनन्तरम्. ఉమ్, अद्वेष्टा सर्वभूतानां ఉమ్. मैत्रः करुण స్ట్రైట్గా एव చూడు, च స్ట్రైట్గా చూడు. మైత్రి. పైకి निर्ममो చూడు. निरहङ्कारः ఉమ్, समदुःखः सुखः क्षमी ఉమ్, सन्तुष्टः सततं योगी ఉమ్, यतात्मा दृढनिश्चयः ఉమ్, मय्यर्पितमनो बुद्धिः ఉమ్. यो मद्भक्तः स मे प्रियः. వెరీ గుడ్. यस्मान्नो द्विजते लोकः ఉమ్, लोकान्नो द्विजते च यः ఉమ్, हर्षामर्षभयोद्वेगैः ఉమ్, मुक्तो यः स च मे प्रियः. ఉమ్, अनपेक्षः शुचिर्दक्षः ఉమ్, उदासीनो गतव्यतः ఉమ్, सर्वारम्भपरित्यागी ఉమ్. यो मद्भक्तः यो समे. मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न ఉమ్, शोचति न काङ्क्षति ఉమ్, शुभाशुभपरित्यागी ఉమ్, भक्तिमान् यः स मे प्रियः. ఉమ్, समशत्रौ च मित्रे च ఉమ్, तथा मानापमानयोः ఉమ్, शीतोष्णसुखदुःखेषु ఉమ్, समसङ्गविवर्जितः ఉమ్, तुल्यनिन्दास्तुतिर्मौनी ఉమ్, सन्तुष्टो येन केनचित् ఉమ్, अनिकेतस्थिरमतिः ఉమ్, भक्तिमान् मे प्रियो नरः. ఉమ్, ये तु धर्म्यामृतमिदं ఉమ్. यथोक्तं पर्युपासते ఓకే, వెరీ గుడ్. श्रद्धदाना मत्परमाः ఉమ్, भक्तास्तेतीव मे प्रियाः. ఉమ్, ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे సంవాదే. भक्तियोगो नाम द्वादशोऽध्यायः. వెరీ గుడ్, బ్రహ్మాండంగా చెప్పారు. సూపర్. ఓకే, మీనింగ్స్ కూడా నేర్చుకున్నావా? यस सर. ఓకే, వెరీ గుడ్. ప్రొనౌన్సియేషన్ బాగుంది, మెమరైజేషన్ బాగుంది. ఎన్ని భక్తి సాధన పద్ధతులు చెప్పారు అసలు భగవానుడు ఈ అధ్యాయంలో? 4. ఏమిటివి అవి? ధ్యానం, ధ్యానం, అభ్యాసం, అభ్యాసం, మత్కర్మ, సత్కర్మ. సర్వకర్మ ఫలత్యాగం. ధ్యానం అంటే ఏంటి అసలు? ధ్యా మన బుద్ధిని మనసుని
స్ట్రైట్గా చూడు, అటు ఇటు భగవాన్ చూస్తే నువ్వు వీడియోలో అటు ఇటు చూడుకో మన మనసుని బుద్ధిని భగవానుడి మీద పెట్టి ఉంచి ధ్యానం చే చేయడం. ఉమ్, అంటే ధ్యానం అంటే ఏం చేయాలి, ఏ ఉండాలి ఇంకా, మనసుని బుద్ధిని ఎలా పెట్టాలి, దేని ద్వారా పెట్టాలి, ఏది బేస్ ఏంటి, శ్రద్ధ. ఆ, అది చెప్పాలి. శ్రద్ధయా పరయోపేతాహ తేమే. ఓకే. శ్రద్ధ అనేది ధ్యానం. ఓకే. నెక్స్ట్ అభ్యాసం. అభ్యాసం అంటే ధ్యానం చేయలేకపోతే ఏం చేయాలి, అభ్యాసం చేయాలి. రెండో పద్ధతి. Yes. అభ్యాసం అంటే ఏంటి, పూజలు రిపీటెడ్గా చేయడం. ప్రాక్టీస్ చేయమన్నారు. ధ్యానమే. ఓకే, దేవుని పూజలో కొంచెంసేపు ధ్యానం చేయటం, అలా రిపీటెడ్గా ప్రాక్టీస్ చెయ్యి. అప్పుడు నీ మనసు ఒక్కసారిగా నా మీద అంత ఏకాగ్రత నిలవలేకపోతే నువ్వు అభ్యాసం ద్వారా నువ్వు నన్ను స్టెప్ బై స్టెప్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు భగవానుడు. అభ్యాసం కూడా చేయడం కష్టంగా ఉంటే ఏం చేయమన్నారు, మత్కర్మ. మత్కర్మ అంటే గుడులు కట్టడం. అదే దేవుడి పనులు. ఇక డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు చేసే పనిని దేవుడి మీద మనసు పెట్టకలేకపోతే డైరెక్ట్గా పవిత్రత కోసం దేవుడి పని చేయి. అర్థమైందా, దేవుడి పని చేస్తే పవిత్రత వస్తుంది. దేవుడి పనులు చేస్తే మత్కర్మ. మత్కర్మ కూడా చేయలేను అంటే ఏం చేయాలి, సర్వకర్మ ఫలత్యాగం. అంటే ఏమీ చేయకుండా కూర్చోవాలి. ఏం చేయకుండా కూర్చోవాలి కాదు, చేసే పనిలో ఏమీ ఆశించకుండా చేయాలి. అమ్మో ఇంక నయమే, సర్వకర్మ ఫలత్యాగం, కర్మత్యాగం కాదు. అర్థమవుతుందా, ప్రతి పని చేయాలి, అన్ని పనులు చేయాలి, నీ బాధ్యతగా ఉన్న అన్ని పనులు చేయాలి, కానీ ఆశించొద్దు. వాళ్ళు నాకు ఇస్తారా, ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇదేంటి అని లెక్కలేయొద్దు. ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపో, నీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. సర్వకర్మ ఫలత్యాగం. 17 శ్లోకం చెప్పి భగవానుడు ఏమేమి భక్తుల లక్షణాలు ఉండాలని చెప్పారో చెప్పు. 17 ఏంటి యో న శ్లోకంలో? హృష్యతి న ద్వేష్టి న ఉమ్, శోచతి న కాంక్షతి ఉమ్, శుభ పరిత్యాగి ఉమ్, భక్తిమాన్య స మే ప్రియ. ఎన్ని లక్షణాలు చెప్పారు భక్తుడికి, ఏమి లక్షణాలు ఉండాలో, ఏమి ఉండాలో 5 చెప్పారా, ఏమి ఉండకూడదో చెప్పారా ఇందులో? ఉండకూడదు. ఏమేమి ఉండకూడదు భక్తుడికి, నా హృష్యతి. నా హృష్యతి అంటే ఎక్సైట్మెంట్ ఉండకూడదు, ఓ ఎక్సైట్ అయిపోకూడదు. నెక్స్ట్ నా న ద్వేష్టి. ఉమ్, ద్వేషం ఉండద్దు. ఉండొద్దు. వెరీ గుడ్. థర్డ్ న శోచతి. అంటే నశోచిత అంటే ఓ టూ మచ్గా బాధపడిపోకూడదు. అర్థమైందా, న కాంక్షతి. నకాంక్షతి, ఓ టూ మచ్గా డిజైర్స్ ఉండకూడదు. అమ్మో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అమ్మో ఇంకే ఇది లాగేసుకోవాలి, అది చేసేసుకోవాలి. శుభ పరిత్యాగి. నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. తర్వాత శుభాశుభ శుభ పరిత్యాగి. పరిత్యాగి. ఉమ్, ఈ 5 లక్షణాలు చెప్పారు. ఆ, సమశత్రు వచ్చి ఆ శ్లోకం చెప్పు. సమశత్రౌ చ మిత్రే చ ఉమ్, తథా మానాపమానయోః ఉమ్, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. దానిలో ఏమేమి క్వాలిటీస్ చెప్పారు, బ్యాలెన్సింగ్గా ఉండాల్సిన ఏమేమి, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉండాలని చెప్పారు. సమశత్రౌ చ మిత్రే చ శత్రువుకి మిత్రుడికి సమంగా ఉండాలి. ఉమ్, మానవ మానాపమానయోః మానవులకు నిన్నెవరన్నా గౌరవించినా అవమానించినా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఉమ్, సుఖ దుఃఖేషు శీతోష్ణ, హాట్ కండిషన్స్ అయినా కూల్ కండిషన్ అయినా అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్గా ఉండాలి. సుఖ దుఃఖ సమస్సంగ వివర్జితః. ఈ బ్యాలెన్స్డ్గా ఉండాలి. నెక్స్ట్ అసలు అర్జునుడు ఫస్ట్లో ఏమడిగాడు, భగవాన్ ఏమని చెప్పాడు, ఎన్ని ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి భక్తి మన వర్షిప్కి సంబంధించి, 2 ఏవేంటివి? సగుణ నిర్గుణ. సగుణ ఉపాసన అంటే విగ్రహం పెట్టి విగ్రహం పెట్టి పూజ చేసేవారు. దాన్ని సగుణ ఉపాసన. నిర్గుణ అంటే మనసుని శ్రద్ధని ధ్యానం, ఉంచి పూజించేవాళ్ళు. బుద్ధిని అర్జునుడు భగవానుడి ఏమడిగి మీద పెట్టి అర్జునుడు ధ్యానం దీని చేస్తారు. గురించి ఏమడిగాడు, భగవాన్ ఏమని చెప్పాడు? సగుణ ఉపాసన చేసేవారు భక్తుల, ఉమ్, నిర్గుణ ఉపాసన చేసేవారు భక్తుల. భక్తుల కదా, ఎక్కువ గొప్పవారు ఎవరు, ఇద్దరు భక్తులే, గొప్ప 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 భక్తులు ఎవరు? భగవాన్ ఏమని చెప్పారు? మన మనసు బుద్ధి శ్రద్ధ నా మీద పెట్టి ధ్యానం చేసేవారే నా భక్తులు. ఆ, ఏది ఏ టైప్లో చేసావనేది గొప్ప కాదు. నువ్వు రెండిట్లో ఏ పద్ధతి అయినా తీసుకో, కానీ శ్రద్ధని ఎక్కువ నా మీద పెట్టి వాళ్ళ మనసుని నా మీద ఏకాగ్రత ఉంచి నిత్యము ఆరాధించేవాళ్ళు గొప్పవాళ్ళు. వెరీ గుడ్, గుడ్ జాబ్. ఓకే, యూ లెర్న్ట్ ఆల్ శ్లోకాస్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇన్ఫ్యాక్ట్ మెమరైజేషన్ బాగా చేసావు, మీనింగ్స్ అర్థమైనవి చక్కగా. ఓకే, యూ విల్ గెట్ సర్టిఫికేట్ అండ్ మెడల్. ఓకే. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.